ఎన్ని మారినా ఈరోజు మనం ఇంకా బ్రతికే ఉన్నామంటే, 2 పూటల కడుపు నిండా తింటున్నామంటే కారణం రైతు. ఒక్క నిమిషం ఆలోచించండి. రైతే గనక లాక్డౌన్ చేశాడంటే కరోనా కంటే ప్రమాదకరం. ఈ ప్రపంచంలో మోసపోవడం తప్ప మోసం చేయడం చేతకాని వ్యక్తి ఒక రైతు మాత్రమే. ఎన్నో ఏళ్ళ క్రితం మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ ఒక రైతుకు తప్ప. ఎందుకంటే తను పండించిన పంటకి తన ధర చెప్పుకోలేకపోతున్నాడు. వ్యవసాయంలో సాయం ఉంది, అగ్రికల్చర్లో కల్చర్ ఉంది. అసలు ఈ ప్రపంచంలో కల్చర్ని, సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక వ్యక్తి రైతన్న. కానీ అదే రైతుకి సాయం చేసే వారే లేరే. ఇదే మన కల్చర్. ఆలోచించండి, మారండి, రైతులకి రెస్పెక్ట్ ఇవ్వండి, రైతులకి సహాయపడండి. ఇంకా వింటున్నావురా బాను? ఎప్పుడు వస్తావు ఊళ్ళో కొని అక్క? ఇక పొద్దు పొద్దునే మనం పెట్టావా కోలోన పల్లె కొడుకు తల్లే ఒల్లిరుసుకుందే కోడలాగల్లే యాప పుల్లలో చేదు నమిలిందే రామ 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 రామ. తలకు పోసుకుంటే నానేల తల్లే అలికి పోసుకుంటే ముక్కు సుక్కల్లే సత్తి ముట్టల్లే సగబెట్టుకుందే బాయి నిర్కనా. భూమికి పక్కని రంగేసినట్టు అమ్మలారా, పట్టసేలు పెరగాలి ఓయమ్మలారు, పాలి పుస్తెలమ్ముకుని అప్పు తీర్చుకుంటారు, వల 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 ఏడ్చుకుంటూ వలసెళ్ళిపోతారు. పురుగుల మందే నీకు పెరుగన్న మాయలో, చరవీడి భూతల్లి గంటకు చేరిందిరో, పంటలు చేతికొస్తే పండుగ చేద్దాం. భూమికి పచ్చాని, భూమికి పచ్చాని, భూమికి పచ్చాని రంగేసినట్టు పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల పంపించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా వదిలించే గగనంలా పిలిపించే అడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పదపదమంటే నిలవదు ప్రాణం, కావంగే ప్రణయానికి శ్రీకారం. నా పొలంలో వచ్చా దాహంలో మునిగిన చివులకు చల్లని తన చెయ్యందించి స్నేహంతో మొదకెత్తించే చిలుకే ప్రేమంటే, మేఘంలో